హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్హీ కిచెన్. ఈరోజు మసాలా వడతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ మసాలా వడ కర్రీ దోశలోకి, రైస్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. 2 కప్పులు పచ్చిశనగపప్పు తీసుకొని 3-4 అవర్స్ నాననివ్వాలి, లేకపోతే ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. బాగా నానిన తర్వాత వాష్ చేసేసి మిక్సీ గిన్నెలోకి తీసుకొని 4 పచ్చిమిర్చి, అలానే కొంచెం అల్లం ఇలా చాప్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు, అలానే వాటర్ యాడ్ చేయొద్దు. కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. అల్లం పచ్చిమిర్చి విడిగా పేస్ట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిశనగపప్పులోనే మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. అలానే మిక్సీ జార్ తీసుకొని కొంచెం చెక్క, అలానే 1 స్పూన్ ధనియాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చివే వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని వడపిండిలో యాడ్ చేసుకోండి. ఈ పౌడర్ వేయడం వల్ల మసాలా వడకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే ఒక ఆనియన్ ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. వాటర్ అసలు యాడ్ చేయొద్దు. వడ వేసుకోవడానికి టెక్స్చర్ అయితే ఈ విధంగా ఉండాలి. అలానే ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు. డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి తినాలనుకుంటే కొంచెం పెద్ద సైజు వడ వేసుకోండి. అలానే కర్రీలోకి కొంచెం చిన్న సైజు వడలు వేసుకోవాలి. నార్మల్గా అలవాటు ఉంటే ఇలా చేత్తో వేసుకోండి, లేకపోతే ఆయిల్ పేపర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ వడలు చేసి ఆయిల్లో వేసుకోండి. వడలు వేసిన తర్వాత కదిలించకుండా ఒక 2 మినిట్స్ వదిలేయండి. కొంచెం ఫ్రై అయ్యాక అవే విడివిడిగా వచ్చేస్తాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్లో కానీ చిల్లుల గిన్నెలో కానీ తీసి పక్కన పెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్లోకి అయితే చట్నీతో సర్వ్ చేసుకోండి, లేకపోతే సాస్తో అయినా చాలా బాగుంటాయి. నార్మల్గా ఉత్తవే తిన్నా చాలా బాగుంటాయి, మనం వీటిల్లో అన్నీ వేసాం కాబట్టి. వడ కర్రీ కోసం అయితే ఇలా చిన్న సైజులో వడలు వేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ డార్క్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా టిష్యూ పేపర్లోకి కానీ చిల్లుల గిన్నెలోకి కానీ తీసి పక్కన పెట్టుకోండి. ఈ వడ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఇలా వెడల్పుగా ఉండే వెజ్జల్ ఒకటి తీసుకోండి, లేకపోతే కడాయిలో అయినా చేసుకోవచ్చు. 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కొద్దిగా మెంతులు, అలానే జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఒక ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేసిన తర్వాత 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 2-3 పచ్చిమిర్చి ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి. మూడు మీడియం సైజ్ టమాటాలు ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. టమాటాలు ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమాటాలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లోలో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఉడికించుకోండి, అడుగంటకుండా ఉంటుంది. అలానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలి. టమాటాలు మగ్గాక 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. అలానే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసాక హై ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకొని నానబెట్టుకున్న చింతపండులోంచి 1 కప్పు చింతపండు రసం తీసుకోండి. 1 కప్పు చింతపండు రసం తీసుకుంటే 1 కప్పు నార్మల్ వాటర్ వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడకనివ్వండి. రసం బాగా ఉడికి చిక్కబడాలి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. టేస్ట్ చూసుకొని ఏం తక్కువ అనిపించినా ఇప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోండి.
మనం వేసిన చింతపండు రసం వాటర్ అంతా చిక్కబడిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న మసాలా వడ యాడ్ చేసుకోవాలి. కర్రీ కొంచెం వాటరీగా కావాలనుకుంటే ఇంకొంచెం ముందుగా కూడా వడ యాడ్ చేసుకోవచ్చు. లేదు కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. వడల పులుసు కొంచెం పలచగా కావాలనుకుంటే మనం 1 కప్పు చింతపండు రసం 1 కప్పు వాటర్ వేసాం కదా, అక్కడ 2 కప్స్ వాటర్ వేసుకోండి. అలానే వడ కొంచెం ముందుగా వేసుకోండి. వడ పులుసునంతా పీల్చేసుకుంటుంది. అందుకే పలచగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ముందుగా వడలు వేసుకోవాలి. ఇలా కొంచెం థిక్‌గా కావాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్లో వేసుకున్నా సరిపోతుంది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర చాప్ చేసుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వడ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్‌లోకి, దోస, ఇడ్లీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. నార్మల్గా ఉత్తగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అలానే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.